మీకు మనశ్శాంతికి లేకుండా కొన్ని కొన్ని వ్యసనాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? చిన్న చిన్నవైనప్పటికీ మీ యొక్క కాలం వాటిలో ఉండిపోయి నష్టం కలిగిస్తుందా? అయితే ఇది ఒక సరైన సమయం. మార్పు తీసుకురావడానికి, మార్పు చెందడానికి. చిన్న చిన్నవైనప్పటికీ చిన్న మాటలు, ఫ్రెండ్స్‌తో కలిసి ముచ్చట్లు, బయటకు తిరగడం గానీ, లేదంటే ఆహ్, మనం చేతిలో ఉండే మొబైల్‌తోనే మనం కాలక్షేపం చేస్తూ వాటిలోనే లీనమైపోతూ ఉంటాం. వీటన్నిటిని బట్టి మనము మన ప్రశాంతతను కోల్పోతుంటాం. అలా కాకుండా డిఫరెంట్‌గా దేవునిలో సమయాన్ని గడిపినప్పుడు స్పిరిచ్యువల్‌గా, ఆధ్యాత్మికంగా అది మీకింకా మనశ్శాంతిని తీసుకొనొస్తది. మీరింకా దేవునికి దగ్గరగా ఉండొచ్చు. ఈ యొక్క లెంట్ కాలాన్ని అటువంటి చేంజ్ ఓవర్ రావడానికి ఉపయోగించుకుందాం. ఈ మాట దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు బైబిల్ గ్రంథం నుంచి. బుక్ ఆఫ్ జోయల్ 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. ఇంకా దీనిలో లోతుగా వెళ్తే మీ హృదయాలను చించుకొని ఉండమంటున్నాడు. అంటే మీరు చెప్పుకోలేనటువంటివి ఎన్నో ఉన్నప్పటికీ మీ హృదయాలని విప్పి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సౌమ్యుడు, కరుణామయుడు. ఆయన దగ్గరకు తీసుకొని అర్థం చేసుకొని ఈ వ్యసనాలు, తప్పులు ఏదైనప్పటికీ వాటన్నింటి నుంచి దూరం చేయడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి ఏది జరిగినప్పటికీ దుఃఖిస్తూ, ఏడుస్తూ, బాధపడుతూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఉపవాసం ఉండి వీటన్నిటి నుంచి ఉపవాసం తీసుకొని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. హీ విల్ గివ్ యూ ఎటర్నల్ పీస్. ప్రశాంతతని మీ జీవితంలో ఆయన కలుగజేస్తాడు. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండండి. ఇటువంటి వాటన్నిటికి దూరంగా ఉండండి. సో దాని ద్వారా మీరింకా కష్టపడతారు. యు ఆర్ గోయింగ్ టు గ్రో స్పిరిచువల్లీ. కాబట్టి ఈ యొక్క తరుణాన్ని వ్యర్థం చేసుకోకండి. ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.